వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ ఛానల్ నుండి మీకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నా. కాంపిటేటివ్ వాళ్ళ ఛానల్ నుండి ఈరోజు మనము వచ్చేసి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ పార్ట్ 2 డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్ వచ్చేసి మనము ఎల్సిఎం గురించి బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు వచ్చేసి ఎగ్జామ్స్ లో వచ్చే క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎల్సిఎం మీద అవి డిస్కస్ చేసుకుందాం. నేను మీకు ఒక 3 to 4 మెథడ్స్ చూపిస్తాను. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, పాస్ట్ లో జరిగిన ఆ కాన్సెప్ట్ నుండే క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే నేను మరి మీకు 4 మెథడ్స్ 5 మెథడ్స్ మీకు చెప్తా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఎల్సిఎం అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు జస్ట్ అవి ఫాలో అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పోతే 100కి 99% సాల్వ్ చేస్తారు. ఇది నా గ్యారంటీ, ఇది సిడబ్ల్యూఏ గ్యారంటీ. బేసిక్స్ చెప్తా, చాలా చిన్నగా చెప్తా, చాలా మంచిగా చెప్తా, స్లోగా చెప్తా. ఈచ్ క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది నాన్ మ్యాథ్స్ వల్ల స్టూడెంట్స్ కి. మరి చూడండి, ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమని? రిమైండర్ క్వశ్చన్. ఏమి? ఎల్సిఎం లో రిమైండర్ కాన్సెప్ట్ క్వశ్చన్ అడుగుతాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. అలాంటిటప్పుడు మనం ఏం చేయాలంటే, ఫైండ్ లీస్ట్ నెంబర్ వెన్ డివైడెడ్ బై 4, 5, 6, 8. లీస్ట్ రిమైండర్ ఈస్ 1, 2, 3, 4, 5. అంటే ఫైండ్ అవుట్ లీస్ట్ నెంబర్, అంటే లీస్ట్ నెంబర్ డివైడెడ్ బై 4, 5, 6, 8. అంటే 4, 5, 6, 8 తో నెంబర్ డివైడ్ చేస్తుందంట. డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందంట దాన్ని? 1, 2, 3, 4, 5. ఫస్ట్ ఇచ్చిన 4, 5, 6 ని మనం ఎల్సిఎం రాసుకుందాము. 4, 5, 6, 8. దీన్ని మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మీకు రెండు మెథడ్లు చెప్పిన. ఫస్ట్ డివిజన్ మెథడ్ కానివ్వండి, లేకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మీకు నేను ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే, ఫస్ట్ 4 ని మనం ఏం రాసుకోవచ్చండి? 2 స్క్వేర్. 5 ని 5 into 1, 6 ని 2 into 3, అండ్ 8 ని వచ్చేసి 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఎంత ఏంటండి? 4. 2 స్క్వేర్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం అంటే ఏమండి? లీస్ట్ కామన్ ఫ్యాక్టర్. అన్ని నెంబర్స్ లో కామన్ అండ్ హైయెస్ట్ పవర్. దీంట్లో కామన్ నెంబర్ ఏంటి? 2, 3, 5. హైయెస్ట్ పవర్ దేనికి ఉందండి? 3. 2 power of 3 ఎంత అంటే 8. 8 into 3 into 5. 8 3 ఎంత అండి? 24. 24 into 5 ఎంత అండి? 120. అర్థమైందండి? ఫస్ట్ 2 power of దీన్ని 4, 5, 6, 8 గా మనం ఏం రాసుకున్నాము? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలో మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పిన. ఆ క్లాస్ ఎవరు చూడలేకపోతే ఆ క్లాస్ వెళ్ళి చూడండి. ఫస్ట్ ఆ క్లాస్ చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని 4, 5, 6, 8 ని మనము ఎల్సిఎం రాసుకుందాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ టైం చేసుకున్నాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకున్నాం. 4 ని 2 power of 2 స్క్వేర్, 5 ని 5 into 1, 6 ని 2 into 3, 8 ని 2 క్యూబ్ గా రాసుకున్నాము. తర్వాత మనం ఎల్సిఎం కి ఒక రూల్ మాట్లాడుకున్నాం. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి ఉండాలండి? అన్ని నెంబర్స్ కామన్ ఉండాలి. అన్ని నెంబర్స్ తీసుకోవాలి అండ్ హైయెస్ట్ పవర్. దీనిలో అన్ని నెంబర్స్ తీసుకున్నాం. 2 తీసుకున్నాం, 3 తీసుకున్నాం, 5 తీసుకున్నాం. అండ్ హైయెస్ట్ పవర్ వచ్చేసి దేనికి ఉందండి? 2 power of 3. అండ్ 5 కి పవర్ 1 ఉంది, 3 కి మరి 1 ఉంది. అప్పుడు తీసుకున్నాం 2 power of 3 into 3 into 5. 8 into 3 into 5 అంటే 8 3 24. 24 into 5 ఎంత అండి? 120. ఈడ రాస్తా చూడండి. 120 కదా, ఈడ స్పేస్ ఉంది, ఈడ సాల్వ్ చేద్దాము. 120 ఎల్సిఎం వచ్చింది. 120 ఎల్సిఎం కదా. మనం ఏం చేసుకుందామంటే, ఇచ్చిన వాటి నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ డివైడెడ్ కదా, అది రాసుకుందాము. ఈ పక్కన పెట్టండి. 4, 5, 6, 8. తర్వాత ఏమన్నాడు? రిమైండర్. అంటే రిమైండర్ వచ్చేసి ఏమన్నాడు వాడు? కొద్దిగా అండి క్వశ్చన్స్ కంప్లీట్ అయినా. అది రిమైండర్ ఎంత అండి? 1 ఇచ్చినాడు, 2 ఇచ్చినాడు, 3 ఇచ్చినాడు, 5 ఇచ్చినాడు. అది రాసుకుందాం. 1, 2, 3, 5. మనము ఇలాంటి క్వశ్చన్ అప్పుడు కాన్సెప్ట్ చూడండి. 4 - 1 3, 5 - 2 3, 6 - 3 3, 8 - 5 3. అంటే రిమైండర్ వచ్చేసి ఈచ్ కేసులో కామన్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే
ఈచ్ కేసులో రిమైండర్ కామన్ ఎంత వస్తుందండి? 3 వస్తుంది. ఈచ్ కేసులో రిమైండర్ ఎంత కామన్ వస్తుంది? 3 వస్తుంది. రిమైండర్ 3 కామన్ వస్తుంది ఈచ్ కేసులో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వచ్చిన ఎల్సిఎం ని 120 తో 120 మాకు ఎల్సిఎం వచ్చింది అంటే 120ని మైనస్ 120లో 3ని తీసేస్తే మాకు ఆన్సర్ వస్తుంది. అది రిమైండర్ కాన్సెప్ట్. 120ని -3 తీసేస్తే 120లో -3 తీసేస్తే 117 మాకు ఆన్సర్. ఎంతండి? 117 మాకు ఆన్సర్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. చూసుకోండి కాన్సెప్ట్. ఎల్సిఎం 120 వచ్చింది. వాడు నెంబర్స్ ఇచ్చిన మాకు డివైడెడ్ నెంబర్స్ ఇచ్చిన 4, 5, 6, 8 అనేది డివైడ్ చేస్తుందంట. దీని రిమైండర్ ఎంత అంటే 1, 2, 3, 4 వచ్చినాడు. మనము దీన్ని రిమైండర్ గా సాల్వ్ చేసినప్పుడు డివైడెడ్ ని రిమైండర్ గా మాకు ఈచ్ కేసులో రిమైండర్ ఎంత కామన్ వస్తుందండి? 3 కామన్ వస్తుంది. 3 కామన్ వచ్చినప్పుడు మన ఈచ్ కేసులో 3 కామన్ వస్తుంది. అప్పుడు మనము ఎల్సిఎం మైనస్ రిమైండర్ కాన్సెప్ట్ ఏమి? ఎల్సిఎం మైనస్ రిమైండర్, ఈచ్ కేస్ రిమైండర్ ఈక్వల్ టు లాస్ట్ నెంబర్. మనం లాస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి కాన్సెప్ట్ ఏమంటే ఫైండ్ లాస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్. లీస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం. మనం లీస్ట్ నెంబర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి కాన్సెప్ట్ ఏమంటే ఎల్సిఎం మైనస్ రిమైండర్. రిమైండర్ ఎంత? మన ఈచ్ కేసులో 3 వచ్చింది అంటే 3 సాల్వ్ చేస్తాము. ఇది ఇలా సాల్వ్ చేయొచ్చు. నేను మీకు ఒక ట్రిక్ మళ్ళీ చూపిస్తాను. మీకు ఒక ట్రిక్ చూపిస్తా. ఇలా సాల్వ్ చేసేటప్పుడు ఎంత ఈజీనో మనము ఆప్షన్ బేస్ మీద సాల్వ్ చేద్దాం. అంటే యూజ్ టు ఆప్షన్స్ ని మనం యూజ్ చేసి మరి ఆన్సర్ ని సాల్వ్ చేయొచ్చు. మనం ఏమి ఆప్షన్ ని యూజ్ చేసి ఇప్పుడు మనము సాల్వ్ చేసుకుందాము. ఎలా సాల్వ్ చేయాలో నేను మీకోసం ఉన్నా కదా, నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఇది మనం బేసిక్ మెథడ్ లో చేస్తాం. బట్ యూజ్ టు ఆప్షన్స్ యూజ్ చేస్తే ఇప్పుడు చేద్దాము. చూడండి, ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫైండ్ అవుట్ స్మాలెస్ట్ నెంబర్. అంటే స్మాలెస్ట్ నెంబర్ అన్నాడంటే ఇది ఎల్సిఎం. లార్జెస్ట్ నెంబర్ అన్నాడంటే ఇది హెచ్సిఎఫ్. ఇది గుర్తుపెట్టుకో. స్మాలెస్ట్ నెంబర్ అన్నాడంటే ఎల్సిఎం, లార్జెస్ట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడంటే హెచ్సిఎఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ ఎలిమినేషన్ ఆప్షన్ మీద సాల్వ్ చేద్దాం. ఫైండ్ అవుట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. విచ్ డివైడెడ్ బై 25, 32, 48 లీవ్స్ రిమైండర్ ఈచ్ కేస్. అంటే రిమైండర్ ఈచ్ కేసులో ఎంత మిగులుతుందని వాడు ఇచ్చినాడు. సారీ, క్వశ్చన్ తప్పిపోయినట్టుంది. ఒక సెకండ్. సారీ, నేను క్వశ్చన్ తప్పు రాసిన. ఇది చూడండి, సేమ్ కాన్సెప్ట్. ఆప్షన్స్ మీద చేయొచ్చు. ఫైండ్ అవుట్ స్మాలెస్ట్ నెంబర్ విచ్ డివైడెడ్ బై 2, 25, 32 and 48. రిమైండర్ ఈస్ 11 ఇన్ ఈచ్ కేసు. అంటే రిమైండర్ వాడు ఇచ్చినాడు. 11 అనేది ఈచ్ కేసులో రిమైండర్ అంట. 11 అనేది ఈచ్ కేసులో రిమైండర్ అంట. మనము ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ దీన్ని 25, 32, 48 ని మనము మన ఫస్ట్ కాన్సెప్ట్ ఏమి, మన ఫస్ట్ ముద్ర ఏమి, దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే 5 ని 5 స్క్వేర్ గా రాసుకోవచ్చు. 32 ని 2/3 ఇంటూ 4 గా 2/4 గా రాసుకోవచ్చు. అంటే 2/4 అంటే 2/5 గా రాసుకోవచ్చు. అంటే చూడండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 2 జా 30, 16 2 జా 32, 2/5 గా రాసుకున్నాం. 48 ని ఏం రాసుకుందాం అంటే చూసుకోండి, 48 2/3 ఇంటూ 8. 48 ని మనం ఏం రాసుకుందాం అంటే 2/4 ఇంటూ 3 అంటే 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16, 16 3 జా 48 మనం రాసుకున్నాం. ఎల్సిఎం అంటే మనకి ముద్ర ఏమండి? ఎల్సిఎం అంటే కామన్ నెంబర్స్ అండ్ హైయెస్ట్ పవర్స్. దీనిలో మొత్తం మన నెంబర్స్ తీసుకుందాం. 2, 3, 5 తీసుకోండి. 2 కి హైయెస్ట్ పవర్ ఎంత అండి? 5. 3 కి ఎంత అండి? 3 కి ఏం లేదు, 5 కి మరి 2. ఇప్పుడు చూసుకోండి, 2/5 అంతే ఎంత అండి? ఆన్సర్ 32 ఇంటూ 3 ఇంటూ 25.
32ని 32 ఇంటూ 3 చేసుకుందాం. 3 2 6, 3 3 9, 96 ఇంటూ 25 ఆన్సర్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 96. అంటే 96 ఇంటూ 25 మనం సాల్వ్ చేస్తే మాకు ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుందంటే 2400. 96 ఇంటూ 25 సాల్వ్ చేస్తే 2411 మాకి ఆన్సర్ వచ్చింది. ఎంత అండి? ఎల్సిఎం వచ్చేసి 2411 మాకి ఎల్సిఎం. బట్ వాడు ఏమన్నాడంటే రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ వచ్చేసి 11 అన్నాడు. అంటే మనము ఫార్ములా ఏం చెప్పుకున్నాము, లీస్ట్ నెంబర్ రావాలంటే ఎల్సిఎం మైనస్ రిమైండర్. మాకు ఎల్సిఎం ఎంత వచ్చిందని 2411 వచ్చింది. అండ్ రిమైండర్ ఎంత అంటే దీంట్లో 11. 2411 లో నుండి -11 ని తీసేసి ఎంత వస్తుంది? 2400 వస్తుంది కదా. ఇప్పుడు 2411 నుండి -11 తీసేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుందని 2400 వస్తుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చూడండి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేను మీకు బేసిక్స్ నుండి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇలాంటి క్వశ్చన్ దీన్ని కొద్దిగా మార్చి ఇస్తాడు. ఇలాంటప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్పిన. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ లో తెలపండి. అండ్ క్వశ్చన్స్ నేను రాసేటప్పుడు బై మిస్టేక్ గా తప్పు రాసినాను, నన్ను క్షమించండి ఇప్పుడు. ఎందుకంటే బోర్డు మీద రాసేటప్పుడు చాపిస్తో కన్ఫ్యూజ్ అవుతాము, అందుకే నాకు క్షమించండి. బోర్డు మీద రాసేటప్పుడు తప్పు రాసిన, సారీ ఫర్ దిస్ కన్సల్ట్. అండ్ తర్వాత మెథడ్ సాల్వ్ చేసుకుందాము.